హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఇంకా వీడియో అయితే నేను చిన్న బ్లాగ్ అయితే షేర్ చేయాలని చెప్పేసి షేర్ చేస్తున్నాను. ఇంకా నాకు స్కూల్ నుంచి రాగానే ఇంకా ఈవినింగ్ రొటీన్ అండి. ఇంకా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కాబట్టి ఇంకా దానికి ముందు పిల్లలకి ఇంకా చిన్నగా స్నాక్స్ పెట్టాలని ఇంకా మ్యాంగో అయితే కట్ చేస్తున్నాను. నాతో పాటు పిల్లలు కూడా స్కూల్కి వస్తున్నారండి. వాళ్ళకి హాలిడేస్ కాబట్టి నేను టీచర్ జాబ్ చేస్తాను. చాలామందికి తెలుసో తెలీదో ఇంకా స్కూల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంకా పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఎందుకని నాతో పాటే నేను తీసుకెళ్తున్నాను. ఈవినింగ్ 5 అయ్యింది వచ్చేసరికి. అండ్ ఇక్కడ స్నాక్స్ అయితే నేను కట్ చేస్తున్నాను పిల్లలకి. ఇంకా సీజనల్ ఫ్రూట్ మ్యాంగో కాబట్టి ఇంకా మా పిల్లలకైతే మ్యాంగో చాలా ఇష్టము. ఇంకా మ్యాంగో ఇష్టపడిన వాళ్ళైతే ఎవ్వరు ఉండరు. స్నాక్స్ అయితే ఇలా కట్ చేసి పిల్లలకైతే పెడుతున్నాను. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా వేరే పని అని చెప్పేసి వేరే పని అయితే నేను చేసుకుంటాను అనమాట. చూడండి, పైనుంచి స్కిన్ తీసేసి ఇలా పిల్లలకి కట్ చేసేస్తే వాళ్ళు మంచిగా చక్కగా తింటారండి. ఇంకా మీకు కూడా ఈవినింగ్ స్నాక్స్ ఇలానే తిన్నారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా చాలా వర్క్ ఉంది ఫ్రెండ్స్. జస్ట్ ఇంకా మీతోటి ఏదో షేర్ చేయాలి అనిపించి నేను ఇంకా వ్లాగ్ అయితే పెడుతున్నాను. ఇది చాలా రోజుల తర్వాత ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. చేద్దాం అనుకుంటే అసలు వీలే కుదరట్లేదు. ఏదో ఒక పని వస్తుంది. ఇంకా చిన్నగా ఇంకా దేవుడి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇంకా పిల్లలకి కొద్దిగా ఆకలేస్తుంది అని చెప్పేసి అంటే మార్నింగ్ది కొద్దిగా రైస్ ఉందన్నమాట. ఆ రైస్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. చిన్నగా జస్ట్ పోపన్నం లాగా ప్రిపేర్ చేస్తున్నాను. సింక్లో అయితే చాలా అంట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా వర్క్ ఉంది. స్కూల్ నుంచి వచ్చాక ఆ వర్క్ ఏం కంప్లీట్ అవ్వలేదు. ఫస్ట్ ఇంకా పిల్లలకి స్నాక్స్ ఏం పెట్టాలి ఇవన్నీ చూసుకున్నాక తర్వాత ఇంకా వర్క్ అనేది మెల్లగా స్టార్ట్ చేస్తాను. వాళ్ళకి కనుక ఇంకా మనం పెట్టేసామనుకోండి మనకు పెద్ద పని అయిపోయినట్టే. వాళ్ళకి పెట్టేస్తే ఇంకా వాళ్ళు తినుకుంటూ కూర్చుంటే నా పని నేను చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఒక టొమాటో తోటి ఒక చిన్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి తోటి ఇంకా సింపుల్గా మార్నింగ్ రైస్ ఉంటే పోపనం అయితే ఇలా వేస్తున్నాను. మీరు కూడా ఇంకా జస్ట్ పోపనం ఇలానే వేస్తారా నాకు చెప్పండి ఒకసారి. నేనైతే ఇంకా పిల్లలకి ఇలానే వేసిస్తాను. ఇంకా పులిహోర చేయమంటే పులిహోర చేస్తాను. వాళ్ళ ఇంకా పోపనమే అడిగారు కాబట్టి నేనైతే ఇంకా పోపనమే వేసిస్తున్నాను. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ పోపన్నంలోకి ఇంకా ఇంకా అడిషనల్గా ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏమైనా యాడ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. నేను సింపుల్గా ఇక్కడ ఏంటంటే మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ సింపుల్గా యాడ్ చేసేసుకున్నాను. పల్లీలు అయితే వేయలేదు. మీరు అడిషనల్గా పల్లీలు అయితే వేయించుకుంటే బాగానే ఉంటుంది. సింపుల్గా పోపన్నం అయితే నేను వేసేస్తున్నాను. ఇక్కడ ఇంకా ఈవినింగ్ టైంలో పిల్లలకి ఏదైనా స్నాక్స్ చేద్దామంటే అస్సలు టైమే దొరకట్లేదు. ఇంకా బయట నుంచి తెచ్చిన ఇంకా బిస్కెట్సే కానీ చకోడీలే కానీ ఇలా తింటున్నారనమాట పిల్లలు. ఇంకా నార్మల్గా సండేస్ వస్తే చేయాలి ఫ్రెండ్స్. ఇంకా మీరు కూడా మీ పిల్లలకి స్నాక్స్ ఏం చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇంకా ఇలా అయితే అన్నం పోపేసుకుంటున్నాను. ఇది ఒక జస్ట్ 5 మినిట్స్లో అయ్యే రైస్ అనమాట. పిల్లలకి ఎప్పుడు రొటీన్గా కర్రీస్ ఇవి అన్నీ రొటీన్గా అనిపిస్తాయి కదా. ఇలా రైస్ ఇంకా రైసే తింటాను, రైస్లోనే వెరైటీ కావాలంటే ఇలా కూడా మనం ట్రై చేసుకోవచ్చు. క్యారెట్ రైస్ అని, లెమన్ రైస్ అని, ఇంకా వాము రైస్ అని చాలా విధాలుగా చేసుకోవచ్చు అనమాట పిల్లలకైతే. ఇంకా వాళ్ళు ఇంకా ఈవినింగ్ రాగానే ఇంకా మ్యాంగో తిన్నాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రైస్ అయితే చేసేయమంటే నేను చేసిస్తున్నాను. ఇలా చూడండి, చాలా బాగుంటుంది రైస్. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ పని మొత్తం సింక్లో అంట్లో అవన్నీ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకేంటంటే ఒక హౌస్ వైఫ్కి ఇంకా హౌస్ వైఫ్ ఇంట్లో ఉండి పని చేసుకోవడము అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసుకోవడానికి పెద్ద టెన్షన్ ఏం పడరు. కానీ ఒక వర్కింగ్ ఉమెన్ బయట చేసుకొని ఇంట్లో చేసుకోవాలి అంటే చాలా కష్టం అవుతుంది. అండ్ బయట బోల్డ్ అని టెన్షన్స్, మళ్ళీ ఇంటికి వచ్చాక ఈ వర్క్ ప్రెషర్ ఇవన్నీ కూడా ఉంటాయి. చాలామంది వర్కింగ్ ఉమెన్స్కి తెలిసే ఉంటుంది. ప్లస్ చిన్న పిల్లలతో ఇంకా ఇంటిని ప్లస్ బయట వర్క్ని ఇదంతా మేనేజ్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. కానీ కష్టము అనేది మనము కష్టం అనుకుంటే కష్టం అవుతుంది ఫ్రెండ్స్. మనం కష్టము అనుకోకుండా మనం వర్క్ అనేది స్పోర్టివ్గా తీసుకొని మనం చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది వర్క్ అనేది. అండ్ ఇంట్లో కూర్చొని కూడా ఇంకా ఏం వర్క్ ఉండదు, వర్క్ చేయడమే బెటర్. వర్క్ అనేది చాలా మైండ్ టెన్షన్ రిలీఫ్గా ఉంటుందన్నమాట మనం బయట వర్క్ చేసుకొని వచ్చేసి ఇంట్లో చేసుకుంటే. అండ్ హౌస్ వైఫ్కి ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా వర్క్ ఉంటుంది, ఉంటుంది అనట్లేదు. కానీ ఏంటంటే బయటికి వెళ్ళే వాళ్ళకి బయట చేసుకొని ఇంట్లో చేసుకోవాలి అంటే చాలా కష్టం అవుతుంది. ఇలా నా వర్క్ అయితే నేను చకచకా చేసేస్తున్నాను అంతా. ఇంకా తర్వాత నైట్
ఇంకా ఈవినింగ్ వంట అది కూడా చాలా ఉంటుంది. కాబట్టి నేను రాగానే ఇంకా పిల్లలకు స్నాక్స్ పెట్టేసి ఇలా అయితే నా ఈవినింగ్ రొటీన్ అనేది డైలీ ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా పిల్లలకి ఇంకా స్కూల్స్ స్టార్ట్ అవ్వలేదు. ఇంకా వాళ్ళకి స్టార్ట్ అయ్యాక వాళ్ళ హోంవర్క్స్ అని అదని ఇదని వాళ్ళ దగ్గర ఒక 1 అవర్ మాత్రం కంపల్సరీ స్పెండ్ చేయాలి. లేకపోతే వాళ్ళ స్టడీస్ ఎక్కడికో వెళ్ళిపోతాయి అన్నమాట. పిల్లల్ని కూడా కేర్గా చూసుకోవాలి, వర్క్ చేసుకోవాలి. అండ్ బయట కూడా చాలా చాలా టెన్షన్స్ ఉంటాయి, వర్క్ టెన్షన్స్. ఇవన్నీ కూడా ఒక ఆడపిల్ల మెయింటైన్ చేస్తుంది అంటే చాలా చాలా గ్రేట్ ఫ్రెండ్స్. ఇంకా ఒక ఆడపిల్లలు ముందుకు సాగుతూనే ఉండాలి. అండ్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో అనేది ఇంకా ఒక లీడ్ అనమాట. వాళ్ళు లైఫ్ ఇండిపెండెంట్గా చేసుకోవాలి. ఇది నా ఒపీనియన్. ఇంకా అందరూ తెచ్చి పెడుతున్నారు అంటే భర్త తెచ్చి పెడుతున్నాడు అని చెప్పేసి మనం కూర్చొని తినడానికి లేదు కదా. మనం కూడా తనకు ఏదో విధంగా హెల్ప్ అవ్వాలి. ఇది నా ఒపీనియన్. ఫైనల్గా నా పని అయితే అయిపోయింది.